హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటంటే వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 2024 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. సో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ టైంలో అయితే ఉండాలి. అందులో ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్. సో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే సేవ్ చేసుకోండి. అండ్ అలాగే ఏపీ ఎంసెట్ 2024 హాల్ టికెట్ కూడా ఉండాలి. హాల్ టికెట్ కూడా లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, ఇంటర్మీడియట్ కి సంబంధించి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇది మనకి వెబ్సైట్ లో అయితే ఎనేబుల్ ఉంది. సో లేకపోతే మీరు అదైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి మీరు ఎస్ఎస్సి అయితే పెట్టాలి. సో ఎస్ఎస్సి అయితే మీరు రెడీ చేసుకోండి. అండ్ అలాగే 6th చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్ అయితే మనకు కావాలి. 4th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 7th చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024 ఫ్రమ్ మీ సేవ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ద ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఎక్స్పెషల్లీ ఓసీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎవరికి కూడా, మిగతా క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అయితే అవసరం లేదు. సో ఓసీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అది 2024 కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. లాస్ట్ ఇయర్ కూడా కాదు, ఓన్లీ ప్రెసెంట్ ఇయర్ మాత్రమే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 8th పాయింట్ చూసుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎంటర్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్. ప్రైవేట్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి 7 years కి సంబంధించి. మిగతా అదర్వైజ్ ఏ స్టూడెంట్ కి కూడా ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ ఎగ్జామినేషన్స్ కి మాత్రమే వెళ్తారు. మిగతా టైంలో వాళ్ళు ఇంటి దగ్గర ఉండి చదువుకుంటారు, లేకపోతే వేరే పని ఏదైనా చేసుకుంటారు. ఓన్లీ ఎగ్జామినేషన్స్ కి మాత్రమే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వస్తారు. మిగతా టైంలో అయితే వాళ్ళు కాలేజ్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళరు. సో వాళ్ళు మాత్రమే ప్రైవేట్ క్యాండిడేట్స్. రెగ్యులర్ వాళ్ళు ఎవరికి కూడా ఈ యొక్క 8th పాయింట్ కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అండ్ అలాగే 9th చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ outside ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. సో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది ఎవరికి ఉండాలంటే ఫాదర్ ఆర్ మదర్ 10 years ఎక్స్క్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎంప్లాయ్మెంట్ కోసం అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్తారు. సో ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా సో వాళ్ళకి సంబంధించి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. అండ్ అలాగే 10th చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ద కేస్ ఆఫ్ బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓసీ క్యాండిడేట్స్ కి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అలాగే 11th చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ వైట్ రేషన్ కార్డు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నా ఉండాలి, లేదా రేషన్ కార్డు అన్నా సరే ఉండాలి. సో మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే మాత్రం మీ యొక్క నేమ్ అనేది అయితే మ్యాచ్ అవ్వాలి. సో నేమ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే మీకు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ అనేది అయితే ఎనేబుల్ అవ్వదు. సో ఇక్కడ చూడొచ్చు, ఫర్ దోస్ హూ క్లెయిమ్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. సో మీకు ట్యూషన్ ఫీ అంటే మీకు గవర్నమెంట్ నుంచి అమౌంట్ పడాలి అంటే మీకు ఇన్కమ్ కానీ వైట్ రేషన్ కార్డు కానీ ఉండాలి. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఉండాలి. మాక్సిమం ఇన్కమ్ ప్రిఫర్ చేయండి. వైట్ రేషన్ కార్డులో మీ నేమ్ మాక్సిమం రాంగ్ ఉండొచ్చు, ఒకవేళ కరెక్ట్ ఉంటే నో ప్రాబ్లం. అలాగే లాస్ట్ చూసుకుంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఏ క్యాండిడేట్ హూ మైగ్రేట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ షల్ బి రికార్డెడ్ యాజ్ ద లోకల్ క్యాండిడేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరికి ఉండాలంటే ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మైగ్రేట్ అవుతారో అంటే వలస వస్తారో ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక డిస్టిక్ లో ఏదో ఒక ప్రాంతంలో అయితే ఉంటారు. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళ కింద అయితే ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉంటున్నారు అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టే. సో వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నారన్నది వాళ్ళకి ఆ యొక్క లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలి. సో ఓవరాల్ గా ఈ యొక్క 12 డాక్యుమెంట్స్ కూడా మీరు కౌన్సిలింగ్ టైంలో వెరిఫికేషన్ కి మీరు అప్లోడ్ అయితే చేయాలి. అండ్ అలాగే హెచ్ఎల్సి కూడా మీరు పట్టుకు వెళ్ళాలి. అంటే ఎవరైతే ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినా కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెచ్ఎల్సికి అయితే వెళ్ళాలి. సో మీకు కొన్ని హెచ్ఎల్సి లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ యొక్క హెచ్ఎల్సికి మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. అండ్ అలాగే కౌన్సిలింగ్ అనేది మనకి
జూలై సెకండ్ వీక్‌లో అయితే ఉండొచ్చు. మాక్సిమం ఇంకా మనకి ఇంకా డిక్లరేషన్స్ అండ్ అలాగే ఇంకా చాలా మందికి ర్యాంక్ కార్డ్స్ అనేవైతే రాలేదు. సో, ప్రెజెంట్ అయితే రెగ్యులర్ వాళ్ళకి, ఓపెన్ స్కూల్ వాళ్ళకి అండ్ అలాగే టీఎస్ వాళ్ళకి డిక్లరేషన్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ అయ్యింది. సప్లై వాళ్ళకి ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. ప్రెజెంట్ ఇప్పుడు డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు డిక్లరేషన్ ఫార్మ్ పెట్టిన వాళ్ళకి అండ్ అలాగే ఏపీ సప్లై వాళ్ళకి 1 వీక్‌లో అయితే మనకి ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఆ తర్వాత మనకి కౌన్సెలింగ్ అనేది ఫర్దర్‌గా స్టార్ట్ అయిపోద్ది. సో, మాక్సిమం మనకి జూలై 9థ్ తర్వాతే ఉంటుంది. సో, ఈ లోపైతే ఖచ్చితంగా మనకి కౌన్సెలింగ్ అనేదైతే జరగదు. సో, ఇంకా మనకి టైమ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే రెడీ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.